గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. మనం జెన్కిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో నేనంతా షిఫ్ట్ లెఫ్ట్ గురించి చూసాం. అంటే జస్ట్ బిల్డ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేసి డిప్లాయ్ చేయడం కాకుండా స్కాన్స్ కూడా చూసాం. నిన్నంతా సోనార్ క్యూబ్ గురించి చూసాం. సోనార్ క్యూబ్ కెన్ బి యూస్డ్ ఫర్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ అండ్ దెన్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, సో ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం. ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టూల్ లాగా యాడ్ చేసాం. టూల్ లాగా యాడ్ చేసిన తర్వాత సోనార్ క్యూబ్ సర్వర్ యూఆర్ఎల్ని కాన్ఫిగర్ చేసాం. స్కానర్ అనలైజ్ చేసి సర్వర్కి పంపించింది. అక్కడ మనకు అనాలిసిస్ జరిగి రిజల్ట్స్ ఇక్కడికి వచ్చాయి. అండ్ క్వాలిటీ గేట్ సెటప్ చేసి వీ కెన్ ఏబుల్ టు ఫెయిల్ ద పైప్ లైన్ దట్ ఈస్ నాట్ మ్యాచింగ్ ద క్వాలిటీ గేట్స్ క్రైటీరియా. సో అదంతా నేను చూసాం. సో ఇప్పుడే నేను ఇన్ఫ్రా క్రియేట్ చేశాను. ఓకే, ఐ నీడ్ టు సెటప్ యాక్చువల్లీ బాస్టియన్ హోస్ట్లోకి వెళ్ళి ఈరోజు డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సారీ, జస్ట్ పాస్ చేస్తున్నా స్క్రీన్. మిరాబ్లెస్ కాన్ఫిగర్ చేశాను అండ్ దాని తర్వాత జస్ట్ లెట్ సెటప్ ద డేటాబేస్. యా సారీ. సో డేటాబేస్ సెటప్ చేశాను అండ్ దెన్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. జెన్కిన్స్ ఓపెన్ చేద్దాం.
సో ఇంట్లో నేను బయట క్రియేట్ చేశాను, జెన్కిన్స్ లో క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్స్పెన్స్ ఫోల్డర్, backend CI pipeline. సరే, అప్లికేషన్ డిప్లాయ్ చేసి మనం డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ చూద్దాం. అలానే బ్యాక్ ఎండ్ సిడి, సిడి ప్లస్ సేవ్. Now సోనార్ నిన్న చేశాం కాబట్టి నేను దీన్ని కామెంట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రతిరోజు రన్ చేయడం కష్టం సోనార్ క్యూబ్. అప్లై కూడా చేద్దాం. ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది? క్యూబ్ సిటీ డైలీ మర్చిపోతున్నాను ఇక్కడ చేయడం. క్యూబ్ సిటిఎల్ అండ్ హెల్మ్ బోత్. క్యూబ్ సిటిఎల్ ఇన్స్టాల్, copy here, then tutorial ఉంది కదా లేకపోతే మనం నోట్స్ ఎలా డిస్ప్లే అయ్యి. జెన్కిన్స్ ఏజెంట్, సారీ జెన్కిన్స్ ఏజెంట్ లో దిస్ ఈజ్ ఏజెంట్, దిస్ ఈజ్ బాస్టియన్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ ఏజెంట్. Okay, so you can move this towards our local pin.
all user access. Hyphen version. Remove this now. USR local in kubectl. Steps miss అవుతాను రాంగ్ వర్షన్ ఏదైనా మ్యాక్ ఓఎస్ డౌన్లోడ్ చేసాను సారీ మిక్స్ దిస్ వన్ kubectl version ఈరోజు కొంచెం టైం వేస్ట్ అవుతుంది సెటప్ అంతా మ్యాన్ రాంగ్ ఇచ్చాను kubectl సెటప్ చేశాను kubectl USR local ping kubectl అలానే హెల్మ్ కూడా డిప్లాయ్ చేయాలి హెల్మ్ ఇన్స్టాల్ డిప్లాయ్ చేశాం ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ బిల్డ్ చేద్దాం ఈ బిల్డ్ సక్సెస్ kubectl get ports -n expense okay use casting ఇది రన్ అవుతుంది తర్వాత ఫ్రంట్ ఎండ్ కూడా చేసాం కదా ఫ్రంట్ ఎండ్ అప్లై ఫ్రంట్ ఎండ్ కూడా కాన్ఫిగర్ చేయాలి సో అప్లికేషన్ ఫుల్ గా రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత మనం డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ చేయొచ్చు expense front end pipeline
అప్పుడు సేవ్. ఫ్రంట్ ఎండ్ సిడి. ఫ్రంట్ ఎండ్ ఎలా ట్రిగ్గర్ చేస్తుందో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ సిడి. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ సిడిలో నేను ఒక పారామీటర్ పెట్టాలి యాక్చువల్లీ. సో ఇది కావాలంటే మనం కమాండ్ లైన్ ద్వారా తెచ్చుకోవచ్చు. అకౌంట్ లేదు. టార్గెట్ గ్రూప్ స్టెప్ చూసుకోవాలి. సిడి ఫ్రంట్ ఎండ్ అప్లై. ఫ్రంట్ ఎండ్ ట్రిగ్గర్ చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ఒకసారి డెప్లాయ్మెంట్ కూడా చేద్దాం. డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే ఇక్కడికి మనకు టార్గెట్ వచ్చి రిజిస్టర్ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ రిజిస్టర్డ్. హెల్తీ. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, expense dev.tws.online, add the record. ఓకే, మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ ద సెక్యూరిటీ డిఫెక్ట్స్ ఇన్సైడ్ ద కోడ్. అంటే కోడింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే, అప్లికేషన్ లాగా డిప్లాయ్ చేయక ముందే దాంట్లో ఏమైనా కోడింగ్ పరంగా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే చూడటం. డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే వెన్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు అటాక్. ఓకే, సో అది ఎలాంటి రీజన్ వల్ల అయినా కావచ్చు, కోడింగ్ వల్ల కావచ్చు, మనం యూస్ చేసిన లైబ్రరీస్ వల్ల అయినా కావచ్చు, వేరే ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు. మనం యూస్ చేసే ప్రోటోకాల్ లైక్ హెచ్టిటిపి కాకుండా, హెచ్టిటిపిఎస్ కాకుండా హెచ్టిటిపి, అలాంటి వాటి వల్ల కానీ, సో ఎలాంటి రీజన్ వల్ల అయినా మన అప్లికేషన్ పైన అటాక్ జరగవచ్చు. అది ఏంటో మనం చెప్పలేం కాబట్టి, సో ఈ డాష్ టూల్స్ అనేవి ఉంటాయి, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. సో మనం ఏం చేస్తామంటే, when app is in pre-production stage or QA stage, any stage, we can use few tools like Veracode. We provide our application URL and scan. Veracode sends the attacks and give us report. ఓకే, సో వెరాకోడ్ అనేది ఒక కాస్ట్లీ టూల్, లైక్ $3,000 వరకు పడవచ్చు. సారీ, $300 పర్ మంత్. సో వీళ్ళు ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. అది జీమెయిల్ కాకుండా మీకు వేరే ఈమెయిల్ అయినా ఉంటే యూ కెన్ లాగిన్. ఓకే, ఫార్మాట్ అయితే సేమే.
బట్ నేను చాలా ట్రై చేశాను సోనార్ క్యూబ్ లాగా చేయడానికి. అంటే ఇక్కడ ఒక స్కానర్ని ఇన్స్టాల్ చేసి, సో ఇది అనలైజ్ ఇక్కడ నుంచి అనలైజ్ చేసే రిజల్ట్స్ని ఇక్కడికి పంపించి అలా చేయడానికి. బట్ ఇవన్నీ చాలా కాస్ట్లీ టూల్స్, మనకు ఫ్రీ ట్రయల్ వర్షన్లో ఆ ఆప్షన్ ఇవ్వట్లేదు. సో యూ కెన్ సైన్ అప్, బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ బిజినెస్ ఈమెయిల్, జీమెయిల్ కాకుండా. మీ కంపెనీ ఈమెయిల్ అయితే యూజ్ చేయొద్దు. ఓకే, మీకు ఇంకేమైనా మీ డొమైన్ పైన వేరే మెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసి ఉంటే అది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్. సో ఇది ఫ్రీ ట్రయలే. సో వేరే కంపెనీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి చేశాను. ఇక్కడ లిమిటెడ్ యాక్సెస్ ఉంది మనకు, సోనార్ క్యూబ్ లాగా చేయడానికి లేదు, బట్ ప్రొసీజర్ అయితే సేమ్. యూ కెన్ జస్ట్ చెక్ జెన్కిన్స్ వెరాకోడ్ ఇంటిగ్రేషన్, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయడం, టూల్ కాన్ఫిగర్ చేయడం, అండ్ దెన్ టూల్ని కాన్ఫిగర్ చేయడం, అండ్ వాళ్ళు ఒక పైప్ లైన్ కోడ్ ఇస్తారు. ఆ పైప్ లైన్ కోడ్ మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, వేరే కోడ్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ని కాన్ఫిగర్ చేయాలి. అండ్ దెన్ జెన్కిన్స్ జాబ్లో పైప్ లైన్ కోడ్, పైప్ లైన్ ఇవ్వలేదు, శాంపుల్. ఇన్స్టాల్ ద ప్లగ్ఇన్, వేరాకోడ్ జెన్కిన్స్ ప్లగ్ఇన్ ప్రీరిక్విజైట్స్. ఇంకా డీటెయిల్గా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. రీచర్. సో ఇలా చేస్తే మనకి ఇక్కడ వస్తాయి అనమాట. అది మనకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ యూఐలో చూపిస్తున్నాను. యాడ్ టార్గెట్, వెబ్ అప్లికేషన్, నెక్స్ట్ టార్గెట్ నేమ్, జాయిన్ డెవాప్స్ అని ఇస్తున్నాము. ప్రోటోకాల్ https expense -dev.taws82s.online. క్విక్ స్కాన్, ఇది ఫ్రీ ట్రయల్ కాబట్టి ఫుల్ స్కాన్ లేదు. క్విక్ స్కాన్, క్రియేట్ టార్గెట్. సో మనం పైప్ లైన్లో కోడ్ అయితే ఇవన్నీ అదే చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో అదని. అండ్ రన్ అనాలిసిస్. ఇది కొంచెం టైం పడుతుంది యూజువల్లీ. సో జనరల్గా అయితే ఇది ఎవరు ఆటోమేటిక్గా చెయ్యరు జెన్కిన్స్తో, ఓన్లీ డాష్ మాత్రం. ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇది మన చిన్న అప్లికేషనే కొంచెం టైం తీసుకుంటుంది. మన ప్రొడక్షన్లో ఉండే అప్లికేషన్ ఇంకొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో యూజువల్లీ బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్ we do this scan once, get the report and attach to release process for approval. ఓకే, సో అది చూసి ఆ రిపోర్ట్లో క్రిటికల్ ఇష్యూస్ ఏం లేకపోతే మనకు అప్రూవల్ వస్తుంది.
సో యూ కెన్ ఆల్వేస్ సే ఇంటర్వ్యూస్లో ఏంటి అంటే మాన్యువల్గా ఇలా చేస్తామని చెప్పండి. ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, క్రాస్ ఫ్లైట్ ఇవన్నీ ఏంటి అంటే చాలా పాపులర్ అటాక్స్ అనమాట. ఇక్కడ వచ్చాయి చూడండి కొన్ని ఫైండింగ్స్, మీడియం ఫైండింగ్స్ వచ్చాయి. కంటెంట్ టైప్ హెడర్ సెటప్ చేయాలి, కంటెంట్ సెక్యూరిటీ పాలసీ హెడర్ ఇదేదో సెటప్ చేయలేదు డెవలప్మెంట్లో. సో ఇవన్నీ డెవలప్మెంట్లో ఉండే హెడర్స్ అనమాట. సో ఇది చూసి యూ కెన్ ఆస్క్ ఫర్ సెటింగ్ అప్ దీస్ థింగ్స్. డెవలప్మెంట్ టీమ్ని అడగచ్చు. యూజువల్లీ చాలా టైం తీసుకుంటుంది. Parallel గా let us go to NCR repo. ఏసీఆర్ లో అయితే ఇలాంటివి వస్తాయి మనకి. క్రిటికల్ అయితే ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఇది చూడండి, ఇక్కడ మనం ఏం వాడుతున్నాం, ఇమేజ్ ఫ్రంట్ ఎండ్, ఇమేజ్ స్కాన్ జరిగింది కదా, ఫ్రంట్ ఎండ్ లో ఏం వాడుతున్నాం, ఎంజినిక్స్ ఆల్పైన్ వర్షన్ ఇది యూస్ చేస్తున్నాం. సో ఈ ఓఎస్ లోనే మనకు చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ ని మనం అయితే ఇన్స్టాల్ చేయలేదు కదా, ఈ ప్యాకేజ్ ని. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఓఎస్ నుంచే వచ్చింది. ఓఎస్ లో డిఫాల్ట్ గా ఉంటాయి అవి. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, సో వీళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇచ్చారా? ప్రపోజ్ సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు. సో ప్రపోజ్ సొల్యూషన్ ఏమి ఇవ్వనినప్పుడు మనం ఇట్స్ ఓకే, ప్రతిదీ మనం క్లియర్ చేయగలమని లేదు. ఓఎస్ అన్న తర్వాత ఓఎస్ లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి, అన్ని ఇవి మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసేవేమీ కాదు. ఓకే, సో కావాలంటే ఇక మనం ఏంటంటే దీన్ని నెక్స్ట్ వర్షన్కి ఏమైనా ట్రై చేయొచ్చు. ఓకే, సో లెట్ us చెక్ డాక్టర్ హబ్ ఎంజిన్స్. ఆల్ పైనకి వెళ్ళాం కాబట్టి సో ఆల్ పైన ఏదైనా వచ్చిందేమో చూద్దాం. సో ఆర్గనైజేషన్లో ఏంటి అంటే అఫీషియల్ ఇమేజెస్ బాగా పాపులర్ అయినవి యూజ్ చేస్తాం. 3.21 హైఫన్ ఫర్ 3.21 వచ్చింది. సో లెట్ us see this. దీంట్లో ఏమైనా ఫిక్స్ దొరుకుతుందేమో, దొరకకపోతే మనం ఏం చేయలేము. ఇంకా ఫ్రంట్ ఎండ్ we can say we enabled, oh sorry,
We enable ECR scan whenever we get critical issues like base image update. We do that అని చెప్పింది. మోడల్స్ దీన్ని మనం ఇక్కడ అప్డేట్ చేయగలమేమో చూద్దాం. త్రీ పాయింట్ టూ అని ఒక్కటి సపోర్ట్ చేయట్లేదు. ఆల్పైన్ 3.1 సపోర్ట్ చేయట్లేదు. సో లెట్ us చెక్. ఇది ఆల్పైన్ కాబట్టి ఆల్పైన్ అప్డేట్ ప్యాకేజ్, స్పెసిఫిక్ ప్యాకేజ్ ని అప్డేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. apk add, సో ఇది కమాండ్. apk add మన ప్యాకేజ్ ఏంటి, ఇది libxml. యాడ్ కాదు, అప్డేట్ యాక్చువల్లీ. apk అప్డేట్ రన్ చేసి చూద్దాం. ఓకే, apk unknown instruction. కాదు, ప్యాకేజ్ మేనేజర్. actually, so let us run docker run nginx. ఒకసారి ఇది నేను తీసుకుంటాను ఇమేజ్, రన్ చేసి చూద్దాం. docker ps docker exec -it bash sh. -cub. Okay, so apk update అనే కమాండ్ రాయొచ్చు. apk update వర్క్ అవుతుంది కదా. apk -help. apk search సో ఇక్కడ చూడండి, ఇది వర్షన్ వచ్చేసి 2.13 అని చూపిస్తుంది. 2.13. సో మనం దీన్ని స్పెసిఫిక్ గా అప్డేట్ చేయాలి. apk
అప్డేట్ ఈ ప్యాకేజ్ అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసిన తర్వాత సో దానికి ఏం అప్డేట్ లేనట్టుంది యాక్చువల్లీ. ఒకవేళ అప్డేట్ ఉంటే అప్డేట్ అవుతుంది, అదర్వైజ్ పీకే అప్గ్రేడ్ అప్గ్రేడ్ ఏమి లేదు, అప్డేట్ ఏమీ లేదు. ఒకవేళ ఉంటే మనం అప్డేట్ చేయొచ్చు, బట్ డాకర్ ఫైల్లో ఫెయిల్ అవుతుంది. I forgot to add run instruction. Sorry. APK update or APK upgrade. సో దానికైతే అప్డేట్ ఏం లేదు. అప్గ్రేడ్ 3.20. సో యూజువల్లీ ఇలా చేస్తాం మనం ఏమైనా అప్డేట్స్ ఉంటే. ఇది ఇలా చెప్పొచ్చు. సో విల్ సీ ద ఫైండింగ్స్ ఇన్ ఈసీఆర్ repo scan. If there are any critical issues like base images or packages inside base images, we will update or upgrade the packages అని చెప్పండి. చూద్దాం ఇప్పుడు issues. Okay. సో పోయింది, మేబీ ఇమేజ్లో సెట్ అయిపోయినట్లుంది. సో ఇష్యూస్ క్లియర్ చేసాం కదా. సో ఇమేజ్ స్కాన్ వీఆర్ యూజింగ్ ECR scan. If there are any critical issue like base image upgrade or packages upgrade, so we do it from changing the Docker file. Okay. And ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం what happened to our Vera code. ప్రతిదీ మనమే చేస్తామని కాదు, కొన్ని డెవలపర్స్ చేసేవి ఉంటాయి, కొన్ని మనం చేసేవి ఉంటాయి. స్టిల్ రన్నింగ్. సో అలానే నిన్న గిట్హబ్ లో కూడా కొన్ని రిజాల్వ్ చేశాం కదా ఓపెన్ సోర్స్ లైబ్రరీస్.
నిన్న మనం ఒక MySQL ప్యాకేజ్ అప్డేట్ చేయడం ద్వారా, సో అది మనం యాక్చువల్లీ డెవలపర్కి చెప్తాం, మన కంట్రోల్లో ఉండేది కాదు అది, అది డెవలపర్కి చెప్తాం. సో ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇదేంటి, మూమెంట్ అనేది 2.292 కంటే ఎక్కువ ఉండాలి. సో బ్యాక్ఎండ్ 2.292 ఆర్ లేటర్. సో 2.292 తీసుకుంటున్నా. అండ్ దెన్ కూడా మూమెంటే, ఇది కూడా మూమెంట్. సో ఈ స్కాన్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ స్కాన్. సో వీఆర్ యూజింగ్ GitHub Dependa port. If there are any critical issues to be cleared, we will stop the build. So usually issues will come when developers are using old dependency versions. We force them to update to new version. And official libraries only. ఓకే, సో ఇప్పుడు ఈ చేంజెస్ వాళ్ళు చేస్తారు, ఇలా మనం చెప్పిన తర్వాత చేసి ఒకసారి వాళ్ళు టెస్ట్ కూడా చేస్తారు. ఓకే, సింపుల్గా ఏం చేయరు, టెస్ట్ చేయాలి కదా మళ్ళీ. సో అది అప్డేట్ చేయడం వల్ల అప్లికేషన్ బ్రేక్ అవ్వకూడదు. సో నౌ యూ కెన్ చెక్ హియర్. సో ఇష్యూస్ పోయిందిగా. సో ఇన్ 6 ఇష్యూస్ నుంచి ఇప్పుడు అరౌండ్ 1 ఇష్యూకి వచ్చింది. ఓకే, సో 2 కదా ఉంది, ఇది 4 వర్షన్ కూడా వచ్చింది, 4 వర్షన్ చేయమంటున్నారు. సో ఇది కూడా చేస్తే అది కూడా పోతుంది. సో ఇలా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. నో ఐ థింక్ నథింగ్ ఈస్ దేర్, అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ చాలా ఇష్యూస్ వచ్చాయి. TLS 1.2. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, TLS ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మన లోడ్ బ్యాలెన్సర్లో లిజనర్ దగ్గర HTTPS ఉంది కదా, let us go to listener. So this is the listener, security, listener HTTP 443 security. So version edit security listener. ఒకవేళ ఇదేమైనా అప్డేట్ చేద్దాం. Perfect this. యా, ఈ పాలసీ ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం 1.3కి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫైండింగ్ ఏంటి, సో మనము 1.1 యూస్ చేస్తున్నాము,
అది డెప్రికేటెడ్ 1.2 కానీ 1.3 కానీ యూస్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో లెట్ us ఓపెన్ దిస్. సార్ ఇది అప్డేట్ చేసి చూద్దాం. సేవ్ చేంజెస్. ఇది యూజువల్లీ టెరాఫామ్లోనే మనం చేంజెస్ చేయాలి. సేవ్ చేంజెస్ చేసి మళ్ళీ స్కాన్ రన్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మళ్ళీ ఇది రన్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. బట్ ఇష్యూస్ అయితే అలా క్లియర్ చేస్తాం. ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్లో కూడా ఏమైనా సెట్టింగ్ అలా ఉందేమో చూద్దాం. ఇక్కడ లిజనర్లోనే అనుకుంటున్నాం మోస్ట్లీ. సెక్యూరిటీ ఇంటిగ్రేషన్స్, అట్రిబ్యూట్స్, TLS వర్షన్ అండ్ సైఫర్ హెడర్స్. సో ఇక్కడ చూద్దాం. HTTP2 TLS కాన్ఫిగరేషన్. యాడ్ చేస్తుంది. ఇది ఏమైనా ఫైండింగ్ ఉంటే ఇక్కడ లెట్ us see this. చేంజెస్ చేసిన తర్వాత మనం కొంచెం ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా సెట్టింగ్ ఉందా? TLS ఆప్షన్. ఐ థింక్ లిజనర్ని అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ సెట్ అయిపోవచ్చు. బట్ ఇది టైం టేకింగ్ చాలా. మీకు అర్థమైంది కదా, ఇష్యూస్ వస్తుంటాయి, ఇష్యూస్ని ఎలా అనలైజ్ చేసి క్రియేట్ చేసుకుంటూ ఉండాలనేది. ఈ టిఎల్ఎస్ని కానీ మనం సెట్ చేస్తే మొత్తం సెటప్ అయిపోతుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ యాక్చువల్లీ డెవలపర్స్ సెట్ చేస్తారులేండి, ఆ హెడర్స్ అవి. మనం ఈ టిఎల్ఎస్ ఒక్కటి టేక్ కేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇక్కడ రిపోర్ట్ మనకు PDF కూడా వస్తుంది. సో ఇది ఓవరాల్గా స్కాన్స్. సో ఈ స్కాన్స్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ QA ఎన్విరాన్మెంట్, అలా వెళ్ళొచ్చు అనమాట. సో దీని గురించి ఇక ఒకసేపు పక్కన పెట్టి ఆలోపు మనం జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ యొక్క ఓనర్ ఎవరు?
DevOps or developer? జెన్కిన్స్ ఫైల్ ఓనర్ అయితే డెవాప్స్ ఇంజనీరే, బట్ ఓవరాల్గా రెపోజిటరీ ఓనర్ వచ్చేసి డెవలపర్. కానీ మనకి ఏమైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు డెవలపర్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంక వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు, ఫీచర్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ పుష్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మనం వెళ్ళి నేను ఈ చేంజెస్ చేస్తున్నాను, ఆ చేంజెస్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ నాట్ నైస్. ఇప్పుడు ఒక్క కాంపొనెంట్ ఉంది కాబట్టి ఇలా చేసాం. అదే ఒక 100 కాంపొనెంట్స్ ఉన్నాయనుకోండి, చాలా పెద్ద ప్రాజెక్టు, 100 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, 100 జెన్కిన్స్ ఫైల్ని ఈ రకంగా మెయింటైన్ చేయడం ఎలా? దట్స్ నాట్ పాసిబుల్ కదా, 100 జెన్కిన్స్ ఫైల్స్ని మేనేజ్ చేయడం. సో యూజువల్గా మనకుండే సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ వే వర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్? డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సో అందులో యాన్సిబుల్ రోల్స్ చూసాం. యాన్సిబుల్ రోల్స్ ఏంటంటే కామన్గా ఒక రోల్ రాసుకొని అక్కడ నుంచి కాల్ చేసాం. టెరాఫామ్లో టెరాఫామ్ మాడ్యూల్స్. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక ట్రై ప్రిన్సిపల్ లాగా అనమాట. డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. కామన్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఈ మాడ్యూల్ని కాల్ చేసి రన్ టైంలో పారామీటర్స్ పంపిస్తే మనకు అదే మాడ్యూల్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలానే ఈ జెన్కిన్స్ ఫైల్ని కానీ ఇఫ్ ఐ కెన్ పారామీటరైజ్ దిస్, ఓకే, సో ఇదే జెన్కిన్స్ ఫైల్ని నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి యూస్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ సో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వేర్ యు ఆర్ డిప్లాయింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ Node.js ఈ కేసులో డిప్లాయ్ చేస్తుంది. సో మనం కంపెనీలో ఎలాంటి స్టాండర్డ్స్ సెటప్ చేస్తాం? మన కంపెనీలో రన్ అయ్యే Node.js అప్లికేషన్స్ అన్నీ ఒకే స్టాండర్డ్స్లో ఉండాలి, అండ్ ఈ కేసులో డిప్లాయ్ అయ్యే Node.js అప్లికేషన్స్ అన్నీ ఒకే స్టాండర్డ్స్లో ఉండాలి. అంటే Node.js EKS అనేది ఒక కాంబినేషన్. అలానే Node.js VMలో డిప్లాయ్ చేయడం అనేది ఒక కాంబినేషన్. అలానే Node.js ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. Node.js PCF అని, అది కూడా ఒక ప్లాట్ఫామ్. నెక్స్ట్ Kubernetes లాంటిది ఇంకొక కాన్సెప్ట్ అనమాట అది. సో ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో. సో మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? ఆన్ ప్రిమైస్లో చేస్తున్నారా, లేకపోతే క్లౌడ్లో VMలో చేస్తున్నారా, క్లౌడ్లో EKSలో చేస్తున్నారా, ఆర్ ECSలో చేస్తున్నారా, అండ్ లేకపోతే AKSలో చేస్తున్నారా? ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని బట్టి మనం కాంబినేషన్ అనేది సెటప్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒకే స్టాండర్డ్స్ని ఫాలో అవ్వచ్చు కదా. ఆల్ ప్రాజెక్ట్స్ with this combination can follow same standards, right? సో అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి ప్రాజెక్ట్లోనూ package.js అని ఉంటుంది, ఓకే, అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ కాంపోనెంట్ రెండు కాన్ఫిగర్ చేస్తాం. ఇంకా మిగతావన్నీ సేమే కదా. ఇక చూడండి, సో I can extend these stages to different projects, right? So the solution is Jenkins shared libraries. సో అది ఎలా వర్క్ అవుతుందంటే Jenkins shared libraries. ఇక్కడ మన జెన్కిన్స్ ఉంది. సో దిస్ ఈస్ అవర్ పైప్ లైన్. మనం ఏం చేస్తామంటే కామన్గా ఒక కోడ్ రాసుకుంటాం. సో దిస్ ఈస్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. ఇది మనం గిట్లో పెడతాం. సో దిస్ విల్ బి ఇన్సైడ్ గిట్.
సో రన్ టైంలో ఏంటి అంటే ఇది వెళ్ళి ఇక్కడ నుంచి ఆ కోడ్ని పుల్ చేసుకుంటుంది. కోడ్ని పుల్ చేసుకొని సెటప్ ద పారామీటర్స్. పారామీటర్స్ని సెటప్ చేసి ఆ పైప్ లైన్ అనేది రన్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే యూస్ ఏంటి, మీరు ఎప్పుడైనా పైప్ లైన్ చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ చేంజెస్ చేస్తే సరిపోతుంది, రైట్? సో అట్లా ఎన్ని పైప్ లైన్స్ అయినా, ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా ఈ షేర్డ్ లైబ్రరీని కాల్ చేస్తాయి. మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఇక్కడ చేంజెస్ చేస్తే అన్నిట్లో ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం Node.js ఈ కేసులో ఉన్నాం కాబట్టి నేను కామన్గా ఒక పైప్ లైన్ రాస్తాను. ప్లాట్ఫామ్ ఇంజనీర్స్ అంటారు కదా, ప్లాట్ఫామ్ ఇంజనీర్స్ వచ్చేసి టెరాఫార్మ్ మాడ్యూల్స్ డెవలప్ చేయడం, జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్ డెవలప్ చేయడం, అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి యూజ్ అయ్యే వర్క్ అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. యాన్సిబుల్ రోల్స్ డెవలప్ చేయడం, హెల్మ్ రెపాజిటరీస్ డెవలప్ చేయడం, ఇట్లాంటివన్నీ ప్లాట్ఫామ్ ఇంజనీర్స్ చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు చేసే వర్క్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతుంది. జెన్కిన్స్ షేర్ లైబ్రరీ. సో సింటాక్స్ వచ్చేసి వార్స్ అని ఉంటుంది. ఈ వార్స్ అంటే వేరియబుల్ అనమాట, మనం రాసే పైప్ లైన్ ఒక వేరియబుల్ అన్నట్టు. సో దీంట్లో నేను Node.js EKS పైప్ లైన్, గ్రూవీ లాంగ్వేజ్ కాబట్టి ఇది .groovy అనే ఎక్స్టెన్షన్తో ఉంటుంది. .groovy. ఓకే, సో ఒక శాంపిల్ తీసుకుంటే మనం శాంపిల్. సో ఇలా డెఫినేషన్ కాల్ అని ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఒక ఫంక్షన్. కాల్ అనేది డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట. సో ఇది మీకు అర్థమవుతుంది ఒక 5 minutes. సో ఈ డెఫినేషన్లోకి, ఈ ఫంక్షన్లోకి మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాప్ కాన్ఫిగ్ మ్యాప్ అని ఇస్తున్నా. సో ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నేను మన పైప్ లైన్ తీసుకొచ్చి పెట్టేస్తాను. ఈ ఎంటైర్ పైప్ లైన్ నేను అక్కడ కాపీ చేస్తాను. ఓకే, సో లేబుల్ పారామీటర్స్ కొంచెం ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇది పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి అంటే ఈ మ్యాప్ అంటే ఏంటి, జనరల్గా కీ వాల్యూ పేరు కదా. సో మ్యాప్ ఈస్ కీ వాల్యూ పేర్. ఓకే, సో నేను ఫస్ట్ అయితే దీన్ని సింప్లిఫై చేస్తాను. ఈ స్టేజెస్ అన్ని తీసేస్తాను ఫస్ట్. జస్ట్ ఒకటి రన్ చేసి చూద్దాం. సో ఈ మ్యాప్లో ఒక చిన్న పారామీటర్ పాస్ చేస్తాను, గ్రీటింగ్ అనేది. ఇది కూడా తీసేద్దాం, ప్రింట్ గ్రీటింగ్.
ఇది ఒక మ్యాప్. ఈ మ్యాప్ లో కూడా నేను కాన్ఫిగ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ గ్రీటింగ్ అంటే నేను పాస్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ కి కాన్ఫిగ్ మ్యాప్ లో గ్రీటింగ్ అనే ఒక కీ ఉంటుంది. ఆ వాల్యూ వచ్చేసి దీనికి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. కంప్లీట్ అయ్యాక మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది పైప్ లైన్. నేనేం కొత్తగా ఏం చేయలేదు. ఈ పైప్ లైన్ అనే దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి డెఫినిషన్ కాల్ అనే ఒక ఫంక్షన్ లో రాశాను. సో ఇప్పుడు ఇది నేను జెన్కిన్స్ లో స్టోర్ చేస్తాను. జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ. జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ ఇట్ ఇట్ మీకు అర్థమవుతుంది ఫైనల్గా నేను ఫ్లో చెప్పేంత వరకు. ఇట్ రిమూవ్ యాడ్ ఆరిజిన్. సో ఇవి నా కామన్ పైప్ లైన్ అనమాట. సో నా కామన్ పైప్ లైన్ని నేను గిట్ హబ్లో పెట్టుకున్నాను. సో ఇది జెన్కిన్స్కి నేను ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎక్కడో ఒక చోట ఇది పుల్ చేయమని. సో అది ఎక్కడ ఇన్ఫార్మ్ చేస్తామంటే డాష్ బోర్డ్ మేనేజ్ జెన్కిన్స్, ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి గ్లోబల్ పైప్ లైన్ లైబ్రరీస్ అని ఉంటుంది. లైబ్రరీ గ్లోబల్ ట్రస్టెడ్ పైప్ లైన్ లైబ్రరీస్. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ అనే ఒక నేమ్ ఇచ్చి ఇక్కడ డిఫాల్ట్ వర్షన్ మెయిన్ బ్రాంచ్ లోడ్ ప్రతిసారి లోడ్ చేయమని చెప్తున్నా. మోడర్న్ ఎస్సిఎం గిట్ ఇది రెపాజిటరీ. దట్స్ ఆల్. నేను ఒక నేమ్ ఇచ్చుకున్నాను, మెయిన్ బ్రాంచ్ ఇది లోడ్ చేయమని చెప్తున్నాను, ఆటోమేటిక్గా లోడ్ చేయమని చెప్తున్నా ప్రతి పైప్ లైన్ బిల్డ్ కొట్టిన తర్వాత. సో లొకేషన్ ఎక్కడ ఉందో అది ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకా బ్యాక్ ఎండ్లో ఏం చేస్తానంటే మొత్తం జెన్కిన్స్ ఫైల్ని తీసేసి దీన్ని కాల్ చేస్తాను. ఎలా కాల్ చేయాలి అనేది ఈ సింటాక్స్ ఇక్కడే ఉంటుంది. మనం ఇలా కాల్ చేయాలి. సో ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ నేను రీనేమ్ చేస్తున్నా డాట్ బ్యాకప్ అని. ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ జెన్కిన్స్ ఫైల్. సింటాక్స్ వచ్చేసి ఇది. నేను అక్కడ ఏం నేమ్ ఇచ్చాను ఆ నేమ్ జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ. సో ఇప్పుడు మన జెన్కిన్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఓకే దీస్ గైస్ ఆర్ యూజింగ్ గ్లోబల్ పైప్ లైన్ లైబ్రరీస్, సో ఐ షుడ్ ఫెచ్ దిస్ అని చెప్పేసి ఈ నేమ్తో సెర్చ్ చేసుకొని గిట్ హబ్ లోంచి తీసుకొచ్చి ఇక్కడ పుల్ చేస్తుంది అనమాట. ఓకే, నౌ లెట్ us see this. సో చూడండి ఆ లైబ్రరీస్ని ఇక్కడ లోడ్ చేసింది. నేను జస్ట్ లోడ్ చేశాను అంతే. సో ఇప్పుడు ఆ లైబ్రరీకి మనం ఏం పంపించాలి, కాన్ఫిగ్ మ్యాప్ అనేది పంపించాలి కదా. కాన్ఫిగ్ మ్యాప్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. కాన్ఫిగ్ మ్యాప్ ఈక్వల్ టు కీ వాల్యూ పేర్ నేనేమి ఇచ్చాను అక్కడ గ్రీటింగ్ అని ఇచ్చాను. సో గ్రీటింగ్ కోలన్ వాల్యూ హలో
గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఆ పైప్ లైన్ నేను ఎలా కాల్ చేయాలి? నోట్ జేఎస్ అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చానో డాట్ గ్రూవీ తీసేసి పైప్ లైన్ ఆఫ్ కాన్ఫిగ్ నేమ్ ఇది పాస్ చేయాలి. సో నేను డాట్ కాల్ అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ మీరు కాల్ అనే ఫంక్షన్లో రాస్తే ఇక్కడ కాల్ అని రాశారు కాబట్టి బై డిఫాల్ట్ కాల్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు డిఫరెంట్ ఫంక్షన్ నేమ్ రాసుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని నేను ఎలా కాల్ చేయాలి? నోట్ చేస్ పైప్ లైన్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ రన్ పైప్ లైన్ అనేది రాశారు ఇక్కడ మీరు. ఇంకొక ఫంక్షన్ డెఫినిషన్ ఆఫ్ రన్ పైప్ లైన్ అని రాశారు. ఓకే, అప్పుడు నేను దీన్ని ఎలా కాల్ చేయాలి అంటే ఇలా కాల్ చేయాలి, రన్ పైప్ లైన్ అని కాల్ చేయాలి. ఓకే, ఈ కాల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు దాన్ని స్పెసిఫిక్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నేమ్ పైన కానీ మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో నౌ లెట్ us see this. సో నేను ఏం చేస్తున్నాను, పైప్ లైన్ లైబ్రరీస్ని రిఫర్ చేస్తున్నాను. ఆ పైప్ లైన్ కావాల్సిన కాన్ఫిగరేషన్ నేను క్రియేట్ చేసి కాల్ చేసి ఆ కాన్ఫిగరేషన్ పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ అయిందా? సో ఏం జరిగింది? ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఆ లైబ్రరీస్ని రన్ టైంలో క్లోన్ చేసుకుంది. క్లోన్ చేసుకున్న తర్వాత ఒక వేరియబుల్ సెటప్ చేస్తున్నాం, మ్యాప్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్, అందులో కీ వాల్యూ పేర్స్. ఈ పైప్ లైన్ కాల్ చేశాను అండ్ ఇది పాస్ చేశాను. సో ఇది పాస్ చేసినప్పుడు ఆ పైప్ లైన్ కాల్ అయింది. సో ఇక్కడ నుంచి గ్రీటింగ్ కాన్ఫిగ్ మ్యాప్ డాట్, అక్కడ మీరు ఏ కీ ఇచ్చింటే ఆ కీ, ఈ వాల్యూ వచ్చేసి దీనికి సెటప్ అయిపోయింది. ఇంకా మీరు ఆ వాల్యూని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని నేను రీనేమ్ చేస్తున్నా శాంపుల్ పైప్ లైన్ అని. ఇది మనం అసలైన పైప్ లైన్ వాడతాం. నోట్ జేఎస్ ఈకేఎస్ పైప్ లైన్ డాట్ రూబీ. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ కాల్ మ్యాప్ కాన్ఫిగ్ మ్యాప్. సో ఇక మన పైప్ లైన్ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్లో ఉండే పైప్ లైన్, సో దీన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ నుంచి నాకు ప్రాజెక్ట్ అనేది అక్కడ నుంచి రావాలి. సో కాన్ఫిగ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ప్రాజెక్ట్. కాంపోనెంట్ కూడా అక్కడ నుంచే రావాలి, కాన్ఫిగ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కాంపోనెంట్. ఓకే, ఇంకా ఏం అవసరం లేదు నాకు. దట్స్ ఆల్. రైట్, సార్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ అవన్నీ ఇక్కడ నుంచి పంపించాలి కదా. ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్పెన్స్, కాంపోనెంట్ ఈస్ బ్యాక్ ఎండ్.
ఓకే, ఇంతే. సో ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు ఏమైనా వాల్యూస్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయా? ఈ రెండు వాల్యూస్ దీంట్లో ఏమైనా చేంజ్ అయ్యేది ఉందా ఫ్రీక్వెంట్ గా? నథింగ్, రైట్? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, రన్ అవుతుంది. సక్సెస్. ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, నోట్ జేఎస్ ప్రాజెక్ట్. అప్పుడు నేను పైప్ లైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. నేను ఇది ఇచ్చేసి మీ ప్రాజెక్ట్ మీ కాంపనెంట్ సెటప్ చేసేయండి, పైప్ లైన్ ఆటోమేటిక్గా సెటప్ అయిపోతుంది అని చెప్తాను. ఓకే, సో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఒక పైప్ లైన్ జాబ్ క్రియేట్ చేస్తాం. వాళ్ళ పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో బ్యాక్ అండ్ సిఐ అని క్రియేట్ చేసి వన్ టైం సెటప్ అది చేస్తాము. ఇక జెన్కిన్స్ ఫైల్ అదేం అవసరం లేదు, మీరు ఇది పెట్టుకొని అంటాం. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే పైప్ లైన్స్ మనం ఎక్కడ చేంజెస్ చేస్తాం? ఇక్కడ చేంజెస్ చేస్తాం. అది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది అందరికి. సో దీని గురించి డీటెయిల్గా ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా ఇది 1 or 2 సెషన్స్ పడుతుంది. Let us have few questions. కంప్లీట్ అయిపోయింది, ఫైండింగ్స్ అన్నీ వచ్చేసాయి. వెరాకోడ్ యాక్సెస్ ఉండకపోవచ్చు అందరికి. మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు ఒక బిజినెస్ ఈమెయిల్ ఉండాలి, జీమెయిల్తో వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు. సో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మనం మన ప్రాజెక్ట్లో అటాచ్ చేస్తాం అన్నమాట. నేను ఇంకొకసారి రన్ చేసి చూస్తాను, ఇందాక చేసిన టిఎల్ఎస్ చేంజెస్ ఏమైనా డిఫరెన్స్ తీసుకొస్తుందో. ఎనీ క్వశ్చన్స్? సో రేపు ఇంకొకసారి మనం జెన్కిన్స్ షేర్ లైబ్రరీ సెటప్ చేసి ఇంకా ఓవరాల్గా డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, చేంజ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు డెవలపర్స్ ఫీచర్ బ్రాండ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఎలా రన్ అవుతాయి, ఈ షేర్ లైబ్రరీస్, ఈ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అండ్ ఈ షిఫ్ట్ లెఫ్ట్, ఈ సిఆర్ ప్రాసెస్ అంతా ఇంకొక 2 సెషన్స్ కంప్లీట్లీ దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. భవ్య, సోమశెట్. గుడ్ ఈవినింగ్ సార్. అది యా, ఇన్ఫ్రా క్రియేట్ అయిన తర్వాత మన స్కీమాని మనం మాన్యువల్ గా చేస్తున్నాం కదా, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని రేపు యాడ్ అవును అవును. అవి ఆటోమేట్ చేయలేమా సార్ పైప్ లైన్ ద్వారా? AWS కాన్ఫిగర్ కాకుండా మీరు రోల్ ఇవ్వచ్చు, ఐఆమ్ రోల్. డేటాబేస్ ని కనెక్ట్ చేయడం అది కూడా ఓ డేటాబేస్ ని ఎవరు ఫస్ట్ టైం సెటప్ చేస్తారు? డేటాబేస్ ని ఎవరు ఆటోమేట్ చేయరు. ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేప్పుడు స్కీమా క్రియేట్ చేయడం ఇవన్నీ యూజువల్ గా అందరు వన్ టైం సెటప్ మాన్యువల్ గానే చేస్తారు.
ఒకవేళ ఏమైనా డెవలప్మెంట్ రిలేటెడ్ టేబుల్స్ చేంజెస్ అవి ఉన్నప్పుడు అవి కావాలంటే స్క్రిప్ట్స్ ఆటోమేటిక్గా రన్ చేయొచ్చు. డెవలపర్స్ ఇస్తారు కదా, ఇప్పుడు మనకి ఎలాగైతే స్కీమా డాట్ ఎస్క్యూఎల్ ఇస్తున్నారో అలాంటి స్క్రిప్ట్స్ వాళ్ళు ఇస్తారు, వాటిని అప్పుడు మనం రన్ చేయొచ్చు. ఓకే. ఓకే. స్కీమాస్ ఇవన్నీ జనరల్గా ఎవరైనా ఫస్ట్ టైం మాన్యువల్గానే సెటప్ చేస్తారు, డేటాబేస్ టీమ్ అదంతా. ఓకే. అంటే హెమ్ చార్ట్స్ అవి మనం యాడ్ చేసాం, సర్వీస్ అకౌంట్ అవన్నీ చేసాం కదా, అవి అలా అవి manual కావాలంటే గానే- మీరు ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఓకే. ఉమ్. ఆర్ ఎల్స్ మీ కమాండ్స్ ఎనీహౌ ఉన్నాయి కాబట్టి మన ఈ షెల్ స్క్రిప్ట్ లో రాసుకుని బాస్టియన్ హోస్ట్ లో కానీ. పైప్ లైన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు సార్ దాన్ని. పైప్ లైన్ ఎందుకు? అది పైప్ లైన్ అంటే అప్లికేషన్స్ కోసం. పైప్ లైన్ అనేది అప్లికేషన్స్ కోసం. అంటే ఇన్ఫ్రా క్రియేట్ చేస్తాం కదా సార్, పైప్ లైన్ జెన్కిన్స్ యూస్ చేసి ఆ ఇన్ఫ్రా క్రియేట్ అయిన ఓకే. తర్వాత ఆ పైప్ లైన్. ఓకే. బాస్టియన్ కనెక్ట్ అయ్యి ఇలా స్క్రిప్ట్ ఫైల్ రన్ చేసి అట్లా ఏమైనా ఉంటుందా అని అడిగాను. యా, అవన్నీ చేసుకోవచ్చు. మనకు ఎలాగో షెల్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది కదా, యూజర్ డేటా. సో దీంట్లో మీరు రన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో అది జెన్కిన్స్ ఏజెంట్ వాళ్ళు చెయ్యరు, అదే క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. జెన్కిన్స్ వాళ్ళు చెయ్యరు. క్లస్టర్ కాబట్టి కుబర్నెటిస్ వాళ్ళు చేస్తారు. యా, క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో మీరే క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ అయితే పైప్ లైన్ ద్వారా కాకుండా అది మేబీ టెరాఫామ్ లో చేయొచ్చు. టిఎల్ఎస్ ఇంకా జరుగుతుంది, రిజల్ట్స్ చూద్దాం, కొంచెం టైం పడుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు టుమారో.